శ్రీ గురుభ్యో నమః. ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇప్పుడు చెప్పేది శ్రద్ధగా వినండి. ఏది శాశ్వతము? మనమందరం విజ్ఞానవంతులం, చదువుకున్నాం. ఏదైనా ఒక విషయమును లోతుగా చర్చించగలము, బాగా ఆలోచించగలము. అవునా? అయితే మనం పూజలు చేసే దేవుళ్ళు రాముడు, కృష్ణుడు, శివుడు, సాయిబాబా, లక్ష్మీదేవి ఇలా ఎంతోమంది వారి వారి అభిమతమును బట్టి, విశ్వాసమును బట్టి, వారి పూర్వీకులు ఆచార వ్యవహారములు బట్టి ఆయా దేవుడు ఈ ఉపాధిని సృజించినది దేవుడు కదా. మరి ఈ ఉపాధి శాశ్వతమా? దేవుడు సృష్టిస్తున్నాడు చెట్లను, రకరకాల ప్రాణులను, అడవులను, నీటిని, గాలిని. మరి అవి శాశ్వతమా? మానవుడు సృష్టించిన ఈ ధనము, బంగారము, మిద్దెలు, మేడలు శాశ్వతమా? ఆలోచించండి. దేవుడు సృష్టించిన సృష్టికే శాశ్వతము లేనప్పుడు మరి మనం సృష్టించుకున్న ఈ విషయ వాసనలు శాశ్వతము ఎలా అవుతాయి? మరి మనకు ఎందుకు ఇంత వ్యామోహం? ఆలోచించండి. కనీసం యుగములు శాశ్వతమా? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇలా ఏ యుగము శాశ్వతంగా ఉందో ఆలోచించండి. ఆయా యుగకర్తలు ఆ యుగములలో ధర్మ రక్షణకు, ధర్మ సంస్థాపనకు వచ్చిన మహాపురుషులు, దేవుళ్ళు వారైనా శాశ్వతమై ఉన్నారా? వారి ధర్మవర్తను ఈనాడు మనము కీర్తిస్తున్నాము, భజిస్తున్నాము, పూజిస్తున్నాము. కానీ ఆచరణము మాత్రం ప్రయత్నించడం లేదు. లేదా ధర్మమును ఆచరించాలి అనే ప్రయత్నము గురించి కూడా ఆలోచించము. అవునా? గుడిలోనో ఉపన్యాసము వింటున్నప్పుడు లేదా ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అందరూ ధర్మ పన్నాలు వల్లిస్తాము. బయటకు రాగానే యథాజీవితము. అవునా కాదా? మనకు మనము ఆత్మవిమర్శ చేసుకుందాం, ఆలోచించుకుందాం. త్రేతాయుగము చివరన శ్రీరామ నిర్యాణం జరగలేదా? ద్వాపరయుగం ఆఖరిన శ్రీకృష్ణ నిర్యాణం జరగలేదా? మనం చదువుకోలేదా? తెలుసు, మనకు చాలా బాగా తెలుసు. ఆలోచించండి. మనము శ్రీరామచంద్ర ప్రభువు కంటే గొప్పవారమా? శ్రీకృష్ణ పరమాత్మ కంటే జ్ఞానులమా, అధికులమా? మరి ఏంటి మన గొప్ప? మన డాబు, మన దర్పం, మన అహం. ఇలాంటి అరిషడ్వర్గాలను నిత్యము పెంచి పోషిస్తున్నాము. ఈ పెంచి పోషించిన ఫలము కూడా మనకు తెలుసు. అందుకే శ్రీ పోతన గారు భాగవతంలో లోకంబు లోకేశులు లోకస్తులు తెగిన తుదిని పెంచీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు అతనే భుజింతున్. యుగాలను, యుగపురుషులను, లోకాలను, లోకాధిపతులను సృజించే పరదేవతే, ఆ పరమాత్మే నిత్యుడు, శాశ్వతుడు. కేవలం ఆయన మాత్రమే. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.